వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలాకాలో దారుణం జరిగింది. ఖమ్మం నగరంలోని దానవాయిగూడెంకు ప్రభుత్వ స్కూల్ కి తాళం వేశారు. ఇక మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా స్కూల్ మరమ్మతుల పనులు చేసినటువంటి కాంట్రాక్టర్ చల్లా అయోధ్య గత ప్రభుత్వ హయాంలో ఈ పనులను పూర్తి చేయడం జరిగింది. ఇక ఇప్పటికీ బిల్లులు మంజూరు చేయలేదంటూ కూడా తాళం వేశారు ఆయన. ఇక అప్పు తెచ్చి పనులు చేయించారని, అప్పు తెచ్చిన వారు ఇంటి మీదకి వస్తున్నారంటూ ఆవేదన వెళ్లగక్కారు. కాంట్రాక్టర్ గా తనకు రావాల్సినటువంటి ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇంకా రాలేదని, తాను అప్పులు తెచ్చినటువంటి వారు తన మీదకి వస్తున్నారని, తనకు 13 లక్షలు చెల్లించాలి, 13 లక్షలు బకాయి పెట్టారంటూ కూడా ప్రభుత్వం నుంచి నిధులు రాలేదంటూ కూడా తను స్కూల్ కి తాళం వేయటం జరిగింది. ఇక అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని, టీచర్ని వీళ్ళందరినీ కూడా బయటకు పంపించేశారు. ఇక 6 బయటే టీచర్లు, విద్యార్థులు అక్కడే బయట నుంచుండిపోయారు. ఇక అంగన్వాడీ సెంటర్ లో కొంతమంది విద్యార్థులు అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఇక అధికారులు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా మండిపట్టడం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోల్ బాటిల్ తో అయోధ్య నిరసన జరపడం జరిగింది. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలాకాలో ఈ విధంగా జరగటం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం నగరంలోని దానవాయిగూడెంలోని మండల పరిషత్ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలకు ఈ విధంగా తాళం వేశారు. గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి బిల్లులు, తన కాంట్రాక్ట్ పనులు ఈ బిల్లులు జరగటం, ఈ పనులన్నీ చేయటం జరిగింది. అయినప్పటికీ ఆ బిల్లులు రాకపోవడంతో తనకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి తన చుట్టూ ఉన్నటువంటి వారు, తను ఎవరైతే డబ్బులు తీసుకోవడం జరిగిందో వారందరూ కూడా తనను ఆ డబ్బులు అడుగుతున్నారని ఇక ఆగ్రహించినటువంటి కాంట్రాక్టర్ స్కూల్ గేట్ కు తాళం వేసి ఈ విధంగా నిరసన చేపట్టాడు. పెట్రోల్ బాటిల్ తో కలిసి అక్కడ కూర్చున్నాడు. తన పిల్లలు, అదే విధంగా తన భార్య పిల్లలతో కలిసి అక్కడ కూర్చున్నాడు. చల్లా అయోధ్య పాఠశాలలో 5 ఏళ్ల క్రితం 26 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాడు. ఇందులో 13 లక్షల బిల్లులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత బిల్లుల విడుదల మరింత ఆలస్యమైంది. ఇప్పుడు తన బిల్లులు చెల్లించాలంటూ సదరు కాంట్రాక్టర్ జిల్లా అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగారు. అయితే ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. దీంతోనే సోమవారం ఉదయం తాను ఏ స్కూల్లోనైతే కాంట్రాక్ట్ పనులు చేశాడో ఆ స్కూల్ కి రావటము, ఆ గేటుకు తాళం వేశారు. ఇక పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు పూర్తిగా చెల్లించే వరకు తాళం తీసేది లేదంటూ అక్కడే భీష్మించి కూర్చున్నాడు. అప్పులు పాలైన తనకు ఆత్మహత్య శరణ్యమంటూ పెట్రోల్ డబ్బాతో ఎవరైనా కానీ గేట్లు గనక తీయమంటే గనక పెట్రోల్ డబ్బాతో మేము ఆత్మహత్య చేసుకుంటామన్నట్లుగా ఇక ఆ పెట్రోల్ డబ్బాతోనే గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. పాఠశాల తెరిచే సమయానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు అక్కడికి వచ్చారు. ఇక సిబ్బంది లోపలికి వెళ్లే మార్గం లేక కూడా బయటే నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక ఈ సమాచారం అందుకున్నటువంటి మండల విద్యాశాఖ అధికారి శైలజాలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత అయోధ్యతో చర్చించడం జరిగింది. ఇక పోలీసులు కూడా అక్కడ రావటం జరిగింది. ఇక ఏం జరిగింది ఏంటి అనేది కూడా తాను తెలుసుకోవటం జరిగింది. ఇక ఈ విధంగా కూడా విద్యార్థుల్ని, అదేవిధంగా టీచర్లను వాళ్ళని ఇబ్బంది పెట్టడం సమంజసమేనా అంటూ కూడా అతనికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది అక్కడ. కమిషనర్ దగ్గరికి వచ్చారు. సార్ ఆల్రెడీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, ఈ గారి కనుక వెళ్ళిపోయింది. మళ్ళీ ఆడికి వెళ్ళా, ఆయన పట్టించుకోకపోతే మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళా. కలెక్టర్ గారు మళ్ళీ దేవి గారికి రాశారు. నన్ను ఏ పనికి ఆపలేదు. మా పాప 5th ఉన్నప్పుడు చేసేసారు. ఇప్పుడు 10th సార్. పోలీస్ స్టేషన్ అంటే నాకు పోలీస్ స్టేషన్ పోతే